కారు కొనండి, కిలో వెండి గెలుచుకోండి. ఓకే. లిమిటెడ్ టైమ్ ఆఫర్. ఓకే. కార్ ప్లస్ సిల్వర్. ఓకే సార్. డబుల్ హ్యాపీనెస్. ఓకే. కానీ సిటీలో అయితే కొన్ని వెహికల్స్ కంఫర్ట్గా ఉంటాయి. ఇప్పుడు i10 గ్రాండ్ చూసుకుంటారు, నెక్స్ట్ i10 చూసుకుంటారు, అదేవిధంగా కొందరు టియాగో చూసుకుంటారు. పెద్ద మనిషి బాగున్నారా? చాలా రోజుల తర్వాత వచ్చారు. అవునా, థ్యాంక్ యూ. ఏ కార్లు చూస్తున్నా కాదు, మోసం లేకుండా ఇస్తారంటే ఏం మోసం చేస్తారు దీంట్లో? చాలా మంది క్రిటా డీజిల్ ఆటోమేటిక్, ఇది కూడా డీజిల్ ఆటోమేటిక్, ఓకే. ఇది పెట్రోల్ ఆటోమేటిక్. ఇది ఓకే. అవన్నీ బ్రిజా ఉన్నాయి, బ్రిజా వెన్యూ ఉన్నాయి. అట్లా మేజర్ యాక్సిడెంట్ వెహికల్స్ అయితే ఉండవు. ఓకే. అందుకే మేజర్ అంటే ఇప్పుడు చిన్న టచ్అప్స్ కామన్ ఉంటాయి, ఓకే. బంపర్ పెయింట్ అయింది అట్లా ఉంటాయి, కానీ మేజర్ యాక్సిడెంట్ వెహికల్స్ అయితే ఉండవు. డాక్యుమెంట్స్ క్లియర్ ఉంటాయి. 8,000 కిలోమీటర్లు మాత్రమే రైడ్ అయింది వెహికల్, తార్ వెహికల్. అవసరం అంటే నాకు ఈ బడ్జెట్లో ఈ అవసరం చాలులే, నాకు ఉన్న దాంట్లో ఇది కొనుక్కుంటాను, ఓకే, అవసరం తీసుకుంటాను అని వేరే విషయం ఉంటుంది. ఇప్పుడు ఈ వెహికల్ ఉంది, ఓకే. ఇప్పుడు లగ్జరీగా అంటే దొరకదు దీంట్లో. అవును. ఏమున్నది, నార్మల్ గా ఇదేముండదు. మ్యూజిక్ సిస్టమ్, 2 ఎయిర్ బ్యాగ్స్ కామన్ గా వెళ్తాం, జస్ట్ ట్రావెల్ మనం షాప్ ఉంది, ఇవి చాలా ఉంటాయి, డిస్ప్లేలు ఇట్లా పెట్టి ఉంటారు. ఇక్కడ ఒకటి ఉంది. అట్లా చూసుకుంటూ పోతే ఎల్బీ నగర్, మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి స్టార్ట్ అయినాం కదా, ఒకటి అక్కడ నుంచి ఒక 3, ఇక్కడ ఒకటి 4, ఇట్లా బ్రిడ్జ్ కింద నుంచి పోతే ఇంకా చాలా ఉంటాయి. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇప్పుడు కామినేని దగ్గర ఉన్నాం. ఈ కామినేని ఏరియాలోకి నియర్ అబౌట్ 15-16 ఉంటాయి. సఫారీ వెహికల్ ఒకటి ఉందండి, మంచి డిస్కౌంట్ లో వస్తుంది వెహికల్ చూసుకుంటే. సఫారీ ఆటోమేటిక్ వెహికల్ 2021 మోడల్ వెహికల్. ఇది క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి. ఆ క్వాలిటీ డీలర్స్ మన దగ్గర ఉన్నారు. ఆ డీలర్స్ అందరికి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను, చాలా రుణపడి ఉంటాను. 2012 నుంచి ఎంతో మంది మన శ్రీకార్స్ కి సేవలు అందించి వెళ్ళిపోయారు అనమాట. 49,000 రైడ్ అయింది. ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్ ఇది. కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, మీరైతే ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను. అదే అండి, చూసారా? కారు కొనండి, కిలో వెండి గెలుచుకోండి. ఈ టైటిల్ ఏదో బాగుంది కదా. ఎస్, మీరు విన్నది నిజమే. ఇక్కడ మీరు కనుక కారు కొంటే లక్కీగా అయితే మీరు 1 కిలో వెండి అయితే గెలుచుకోవచ్చు. మరి ఆ అవకాశం మా అదృష్టవంతులు మీరే అనుకుంటాను. అందులోనూ మన ఛానల్, మన సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం వచ్చేసి ఈరోజు శ్రీకార్స్లో అయితే ఉన్నాం. మనము నాగోల్ మెట్రో పిల్లర్ నెంబర్ 805కి ఆపోజిట్లో ఉంటుంది. మనం చాలా రోజుల నుంచి మనము వీడియోలు అయితే చేస్తూ ఉంటున్నాం. మనము చాలా వందల వీడియోలు ఉంటాయి మన ఛానల్లో. మరి మన సబ్స్క్రైబర్ మాత్రమే కిలో వెండి గెలుచుకునే అవకాశం ఉంది. అందులో మీరు ఎవరో ఒకరైతే ఉంటారు కంపల్సరీగా. ఈ వీడియోని మాత్రం మీరు చివరకు చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియోగా మేము క్లియర్గా అసలు శ్రీకార్స్ అంటే ఏంది, శ్రీకార్స్లో ఎలాంటి వెహికల్స్ ఉంటాయని క్లియర్గా అయితే చెప్పాము. మీరు వీడియో ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఒక మంచి కార్ కొనాలన్నా, మంచి కార్ కావాలన్నా శ్రీకార్స్కి అయితే మీరు వచ్చేసేయండి. ఇది అయితే నా బెస్ట్ సజెషన్. మరి మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకోటి ఫ్రెండ్స్, మీరు ఏ వీడియో అన్నా చూడండి, ఏదన్నా చూడండి, సెకండ్ హ్యాండ్ వెహికల్స్లో మాత్రం తీసుకునే ముందు అయితే 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. ఇది మాత్రం నా తరపున బెస్ట్ సజెషన్ అనుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీళ్ళకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు శ్రీకార్స్. మన నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర మన అవుట్లెట్ ఉంటుందండి. ఈరోజు ఏమైందంటే లక్కీగా మనకి సాయి మందమల్లమ్మ దగ్గర ఉంటాడనమాట. సరిగ్గా లక్కీగా ఫోన్ చేసేటప్పటికి వచ్చిండు. వచ్చిన తర్వాత ఇమీడియట్గా అది ఇక్కడ నుంచి మనం మందమల్లమ్మ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. మన దగ్గర ఒకటి ప్రజెంట్ అయితే మనం డ్రైవ్ చేస్తున్న వెహికల్ ఇగ్నిస్ డీజిల్ వెహికల్ అండి. ఇది మైలేజ్ వైజ్గా చూసుకుంటే 20 కిలోమీటర్లు చూపిస్తున్నది చూడండి. ఇది 20 కిలోమీటర్లు అయితే వస్తుందండి. 1 లీటర్కి 20 కిలోమీటర్లు వస్తుంది. ఇది నేను రోజు అంటే ఒక కస్టమర్ మన దగ్గర పెట్టారు, నేను ఆయన పర్మిషన్తో వెహికల్ అయితే నడిపిస్తున్నాను. వెహికల్ అయితే బాగుంది. ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ ఇది. ఆటోమేటిక్ వెహికల్ ఇది, డీజిల్ వెహికల్. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. మ్యూజిక్ సిస్టమ్ కూడా బాగుంటుంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచిగా వస్తుంది చూడండి. మంచి బేస్ వస్తుంది, మ్యూజిక్లో కూడా మంచి బేస్ వస్తుంది. కానీ మన శ్రీకార్స్లో ప్రజెంట్ అయితే 1 కేజీ వెండి గెలుచుకునే అవకాశం మీ గురించి. మీ అదృష్టాన్ని మీరే పరిష్కరించుకోండి. అంటే ఏ విధంగా అంటే మన శ్రీకార్స్లో వెహికల్ కొంటే లక్కీ డ్రా ఉంటుంది. లిమిటెడ్ టైం ఆఫర్, ఓన్లీ 90 days. ఆల్రెడీ చాలామంది కస్టమర్స్ మన దగ్గర వెహికల్ పర్చేజ్ చేశారు.
అందులో మీరు కూడా ఉండండి అని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. మంచి సర్వీస్ ఇవ్వడానికైతే మా శ్రీ కార్స్ అయితే ఎదురు చూస్తున్నాం. మీ సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు కల్పియండి. కిలో వెండి గెలుచుకునే అదృష్టం మీరే కావచ్చు. ప్రజెంట్ అయితే మనము మెయిన్ వెహికల్లోకి ఈ వెహికల్ అయితే డ్రైవ్లో కూడా బాగుంటుంది. సిటీలో అయితే బాగుంటుందండి. చిన్న వెహికల్, డీజిల్ వెహికల్, మంచి మైలేజ్ వస్తుంది. మన శ్రీ కార్స్లో అయితే ప్రజెంట్ అయితే ఉంది. మార్కెట్లో చాలా వెహికల్స్ ఉంటాయి, కానీ సిటీలో అయితే కొన్ని వెహికల్స్ కంఫర్ట్గా ఉంటాయి. ఇప్పుడు i10 గ్రాండ్ చూసుకుంటారు, నెక్స్ట్ i10 చూసుకుంటారు, అదేవిధంగా కొందరు టియాగో చూసుకుంటారు. అదేవిధంగా మారుతిలో ఇప్పుడు మనం చూస్తుంది ఎట్లా అంటే ఇగ్నిస్ డీజిల్ జీటా వెహికల్. ఈ వెహికల్ బాగుంటుంది. మీరు కూడా మన శ్రీ కార్స్ విజిట్ చేయండి, ఈ వెహికల్ రైడ్ చేయండి. మీకు కంఫర్ట్గా రైడ్ చేసి మైలేజ్ బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఇంకా సార్ అంటే సార్ ఇప్పుడు మామూలుగా మీరు ఇప్పుడు కిలో వెండి అంటున్నారు కదా, అసలు ఆ కిలో వెండి అనేది ఏ ఉద్దేశంతో పెట్టారు? అంతే, అట్లా ఏం లేదండి. ఒక జస్ట్ ఆఫర్. ఒక మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్లో కాంపిటీషన్ కూడా హెవీ ఉంది. జస్ట్ మన మోటివేషన్ గురించి ఒకటి, మోటివేషన్ ఎవరికైనా ఒకటి ఇస్తే ఆనందం వేరే ఉంటుంది. అట్లా అని చెప్పేసి ఇచ్చే దాంట్లో ఎక్కువ ఆనందం ఉంటుంది మనకి. ఓకే, అందు గురించి కిలో వెండి కాన్సెప్ట్ అంది పెట్టామన్నమాట. అంటే మామూలుగా 1000 రూపాయలు కట్టండి ఈ కార్ అమ్ముతానని చాలా మంది చాలా రకాలుగా స్కీములు పెడుతున్నారు. ఆ స్కీములు అంటారా లేకుంటే స్కాములు అంటారో తెలియదు, కానీ మీరు ఒక కొత్తగా అంటే ఒక వెండి అంటే కూడా చాలా మందికి ఇప్పుడు ఒక విధంగా చూస్తే ఒకప్పుడు 1000 రూపాయలు ఉండేది, ఈరోజు 2600 అయింది. 2600 కాదండి, 1000 రూపాయలు కాదు. ఇప్పుడు కిలో వెండి చూసుకుంటే గ్రామ్, ఓకే కిలో వెండి చూసుకుంటే ఓకే, అది ఓకే. ఎవరైనా అదృష్టవంతులు ఉంటే బిజినెస్ కి కొంచెం మంది మోటివేట్ పర్పస్ గా ఉంటుందండి. ఆఫర్స్ ఎందుకు ఉంటే కస్టమర్స్ కి అట్రాక్ట్ చేసుకోవడానికి చాలా మంది ఆఫర్స్ పెడతారు. ఓకే, అది మనము ఏదో ఒకటి జస్ట్ మార్కెట్ కూడా కొంచెం స్లో ఉంది. ఓవరాల్ గా ఆఫర్స్ ఇవన్నీ పెట్టడానికి మనకు సెల్ఫ్ మోటివేషన్ గురించి ఒకటి ఏదో ఒక కాన్సెప్ట్ లో పెట్టుకుంటూ వెళ్తుంటాం. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత కూడా వేరేది కూడా ఒకటి సస్పెన్స్ నేను చెప్పను, దీనికంటే పెద్దది. ఇప్పుడు మనమైతే కస్టమర్ కి అప్పుడు మనం వెహికల్ ఎంత ఇప్పుడు వెండి తీసుకున్నాము మొత్తం ఒకటి ఇప్పుడు 2,66,000 రూపాయలు ఎంత ఉంది మనం తీసుకునేటప్పుడు. ఇప్పుడు అది పెరిగింది తగ్గింది, కానీ మనం ప్రైస్ అయితే పెట్టాం, దానికి అమౌంట్ అయితే పే చేసాం. 2,66,000 అయితే పే చేసాం. అది కస్టమర్ ఎవరు కస్టమర్ కి వెండి ఇస్తారా లేకపోతే క్యాష్ రూపంలో ఇస్తారా? లేదండి, వెండి ఇస్తాం. ఓకే, ఇప్పటి వరకు మీరు ఈ ఆఫర్ స్టార్ట్ అయిన నుంచి ఎన్ని బండ్లు సేల్ చేసేసారు? చెప్పను, అది ఓకే అన్ని చూపిస్తాం మీకు. ఓకే, అంతమంది కస్టమర్స్ కూడా ఆ రోజు ఒక చిన్న లంచ్ కూడా అరేంజ్ చేస్తాం సాయి. ఆ రోజు బిఫోర్ అన్నమాట. బిఫోర్ మనం టైమింగ్స్ ఎప్పుడు సార్? ఇది ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉంది? ఆల్రెడీ ప్రాపర్ గా మీకు డిస్క్రిప్షన్ లో మీరు మెన్షన్ చేయొచ్చు. అది మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అది పెట్టొచ్చు. అది అసలు శ్రీ కార్స్ లోనే కార్ ఎందుకు కొనాలి సార్? శ్రీ కార్స్ లో కార్ ఎందుకు కొనాలంటే మనము 2012 నుంచి మార్కెట్ లో ఉన్నాం. ఒకటి మనకుండే అసోసియేట్స్, మంచి అసోసియేట్స్ ఉన్నారు. డీలర్స్ అంటే వెహికల్ కొని పెడతారు చూడండి, వాళ్ళు మంచి డీలర్స్ ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పసే, కానీ మంచి వెహికల్స్ కొంటారు కాబట్టి డీలర్ కనిపించడు, శ్రీ కార్సే కనిపిస్తుంది. ఇప్పుడు మంచి వెహికల్ ఆయన మన దగ్గర కొనుక్కొని తెచ్చి పెడతాడు, లాభం ఆశిస్తాడు. క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి, ఆ క్వాలిటీ డీలర్స్ మన దగ్గర ఉన్నారు. ఆ డీలర్స్ అందరికి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను, చాలా రుణపడి ఉంటాను. ఇప్పుడు డీలర్స్ లేకుంటే శ్రీ కార్స్ అంది లేదండి. చాలా మంచి అంతమంది పేరు నా డీలర్స్ అందరికి కూడా నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అదొక్కటే కాకుండా నా డెంటర్ పెయింటర్, నా స్టాఫ్ మెయిన్ అంది. స్టాఫ్ కూడా చాలా మంది అంతే 2012 నుంచి ఎంతో మంది మన శ్రీ కార్స్ కి సేవలు అందించి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళకు ఉండే పరిస్థితులు బట్టి చాలా మంది చేశారు. వాళ్ళందరికీ పేరున నేను అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ రోజు ఉన్నామంటే నా ఒక్కరితో అయ్యే వర్క్ కాదు ఇది. ఇది చాలా మంది కలిస్తే చేసే ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే యూజర్ కార్స్ బిజినెస్ అంది రోజు రోజుకి పెరుగుతుంది. మీరు కూడా చూస్తున్నారు కదా, మీరు ప్రమోషన్స్ తీస్తుంటారు, మీరు ప్రతి ఒక్క దగ్గర పోతారు సార్. ఇప్పుడు అసలు జిఎస్టీ తగ్గిన కాడ నుంచి కూడా అసలు అందరూ కొత్త కార్ల వైపు వెళ్తారు అనుకున్న సందర్భంలో అయినా కస్టమర్లు సెకండ్ హ్యాండ్ కార్స్ కి వస్తారు. అసలు ఏంది అసలు రీజన్ ఏంది? అది ఎవరు వ్యక్తిగతం అండి, బడ్జెట్ అది అవన్నీ మనం అంత గుంతులోకి వెళ్ళి చూసే అవసరం ఏం లేదు మనకి. ప్రజెంట్ అంది
అంటే బెనిఫిట్స్ ఏంది అసలు కొత్త వెహికల్ కి సెకండ్ హ్యాండ్ వెహికల్ కి వచ్చేసరికి అసలు ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అంటే తీసుకునే వాళ్ళకి అంటే కొంచెం ప్రైస్ పరంగా కానీ మనీ పరంగా కానీ వాళ్ళకి అంటే చాలా మందికి తీసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఆ అమౌంట్ విషయానికి వచ్చేసరికి కొంచెం ఇబ్బందులు పడతారు ఈఎంఐకి వచ్చేసరికి. అట్లాంటి ఎవరి బడ్జెట్ లో వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది. ఓకే ఈఎంఐ లేకుంటే కూడా ఇప్పుడు 2 ways. ఇప్పుడు ఓకే కార్ అంది అవసరం గురించి కొనుక్కునే వ్యక్తి వేరే ఉంటాడు, ఓకే ఆనందం గురించి కొనుక్కునే వ్యక్తి వేరే ఉంటాడు. ఓకే ఆనందమా అవసరమా ఓకే ఈ రెండు చూసుకొని వెళ్తే సరిపోతుంది. ఓకే ఆనందం గురించి అనుకోండి ఆయన ఈఎంఐకి వెళ్తా అయితే ఈఎంఐకి వెళ్ళిన వాళ్ళందరూ చెప్పట్లేదు, ఓకే పెద్దగా ఆలోచించి అవసరం అంటే నాకు ఈ బడ్జెట్ లో ఈ అవసరం చాలులే, నాకు ఉన్న దాంట్లో ఇది కొనుక్కుంటాను, ఓకే అవసరం తీసుకుంటాను అని వేరే విషయం ఉంటుంది. ఇప్పుడు ఈ వెహికల్ ఉంది, ఓకే ఇప్పుడు లగ్జరీగా అంటే దొరకదు దీంట్లో. అవును ఏమున్నది నార్మల్ గా ఇదేముంది మ్యూజిక్ సిస్టమ్ 2 air bags కామన్ గా ఒక ఏరియా నుంచి ఒక ఏరియా అంతే, జస్ట్ ట్రావెల్ కోసం మనం బిజినెస్ బట్టి ఉంటుందండి. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కొంచెం వెహికల్ కావాలి, పెద్ద వెహికల్ కావాలి, పొలిటికల్ లో ఉండే వాళ్ళకి పెద్ద వెహికల్ కావాలి, బిజినెస్ ఒక్కొక్క జాబ్ వాళ్ళు ఒక్కొక్క సిగ్మెంట్ వాళ్ళు చేసే ప్రొఫెషన్స్ బట్టి వెహికల్స్ అన్ని చేంజెస్ అవుతుంటాయి. అట్లా ఎంత బిజినెస్ మ్యాన్ ఎంత ఉన్నా వాళ్ళ చిన్న వెహికల్ అయితే అవసరం ఉంటుందండి. కార్లు అయితే దొరుకుతాయి మన దగ్గర, కార్లు దొరుకుతాయి. అప్పుడు ఆ కస్టమర్ వచ్చే టైం బట్టి అక్కడ ఉంటది అంతే. ఇవి చాలా షాప్స్ ఉన్నాయి చూడండి, మనం ఎక్కడ నుంచి మందబల్లం దగ్గర స్టార్ట్ అయినాం. ఇదిగోండి ఇక్కడ నేను కస్టమర్స్ కి కోరుకునేది ఒకటండి, నాగోల్ మార్కెట్ కి రండి, మీకు కార్ అయితే దొరుకుతుందండి. ఓకేనండి, అంత శ్రీ కార్స్ ఒక్కటనే కాదు, చాలా షోరూమ్స్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు బగాయిత్లో కూడా చాలా మంది ఓపెన్ చేశారు, షాప్ ఉంది. చాలా ఉంటాయి, డిస్ప్లేలు ఇట్లా పెట్టి ఉంటారు. ఇగో ఇక్కడ ఒకటి ఉంది. అట్లా చూసుకుంటూ పోతే ఎల్బీ నగర్, మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి స్టార్ట్ అయినాం కదా, ఒకటి అక్కడ నుంచి ఒక 3, ఇక్కడ ఒకటి 4, ఇట్లా బ్రిడ్జ్ కింద నుంచి పోతే ఇంకా చాలా ఉంటాయి. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇప్పుడు కామినేని దగ్గర ఉన్నాం. ఈ కామినేని ఏరియాలోపు నియర్ అబౌట్ 15-16 ఉంటాయి. చూసుకుంటూ పోతే ఏ విధంగా బిజినెస్ అంది అందరికి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు వీడియోస్ చేస్తుంటే నాగోల్ మార్కెట్ లో కార్స్ దొరుకుతాయి. ఓకేనండి, మన ఒక్క షాపే కాదు, చాలా షాప్స్ ఉంటాయి. నేను కస్టమర్స్ కి కోరుకునేది ఒకటండి, నాగోల్ మార్కెట్ కి రండి, మీకు కార్ అయితే దొరుకుతుందండి. ఓకేనండి, అంత శ్రీ కార్స్ ఒక్కటనే కాదు, చాలా షోరూమ్స్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు బగాయిత్లో కూడా చాలా మంది ఓపెన్ చేశారు. బగాయిత్లో కూడా నియర్ అబౌట్ దగ్గర ఒక 10-15 ఉన్నాయి. అక్కడ కూడా మన శ్రీ కార్స్ కూడా. ఇప్పుడు మీకు కారు కావాలనుకోండి, ప్రాపర్ గా నాగోల్కి వచ్చేసేయండి, మీకు మంచి వెహికల్ అయితే తీసుకుని వెళ్ళొచ్చు. ఇంకా నాగోల్ ఒక ప్రీమియం షాప్స్ అయితే ఇంకా లేవండి, అవి కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు చాలా మంది అందరూ నా దగ్గరికి రావాలా, నా దగ్గర బిజినెస్ కావాలి, మీరు ఎల్బీ నగర్ నుంచి వస్తే నాగోల్ వరకు ఉన్నాయని చెప్తున్నారు. అసలు ఎందుకని, అసలు ఇది అట్లా ఏం లేదు, ఎవరికి ఏం రాసి పెట్టుంటే అది వస్తుంది. మనం వ్యాపారం నడవాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు, ఎందుకంటే యూజర్ కార్డ్ అంది చూసినంత అందరూ అనుకుంటారు ఏదో డబ్బులు అని చెప్పేసి, కానీ ఎవరు డీలర్స్ చాలా బాధలు ఉన్నాయండి. ఇంతకుముందు కూడా వీడియో చెప్పాను, కిరాయిలు, మెయింటెనెన్స్, జీతాలు, ఓవరాల్ గా. ఇప్పుడు బిజినెస్ నడవాలి అంటే ఈ ఏరియాలో కార్స్ దొరుకుతాయండి, అది చెప్తున్నా. అది కస్టమర్ ఒపీనియన్, అది ఎక్కడ మంచిగా అనిపిస్తే ఆయన అక్కడ తీసుకుంటారు. ఇప్పుడు చూసిన మాత్రం మన షాప్ కి వచ్చి ఏమి తీసుకున్నాను ఏం లేదు కదండి. ఇన్సూరెన్స్ అంటారు సార్, ఇప్పుడు శ్రీ కార్స్ లో తీసుకుంటే ఏమన్నా ఫైనాన్స్ తోని ఇస్తారా లేకపోతే నెట్ పేమెంట్ లేదండి? ఫైనాన్స్ కూడా ఉంటాయండి. ఫైనాన్స్ అంటే వ్యక్తిగత బాధ్యత. అంత వ్యక్తిగత అంటే ప్రొఫైల్ బాగుంది అనుకోండి లోన్ వస్తుంది, ప్రొఫైల్ బాగాలేకపోతే లోన్ రాదు. ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది, ప్రైవేట్ ఫైనాన్స్ అంటే 50% వస్తుంది. అంటే ఇప్పుడు 2-3 lakhs లో వెహికల్ తీసుకున్నారు అనుకోండి, ఆయన 1,50,000 రూపాయలు పే చేస్తారు. చాలా మంది ఈ రోజుల్లో అంతే, ఎవరు అంతే, మనము ఈ 1,00,000 రూపాయల్లో 0 డౌన్ పేమెంట్, అది ప్రొఫైల్ బాగుంటే 0 డౌన్ పేమెంట్ వస్తుందండి, అందరికి రాదు అది. చాలా మంది ఏం చేస్తారంటే 0 డౌన్ పేమెంట్ అంటారు. పాపం 0 డౌన్ పేమెంట్ లో ఉండే వ్యక్తి, ప్రొఫైల్ బాగున్న వ్యక్తి 0 డౌన్ పేమెంట్ లో బండి తీసుకోడు ఆయన, ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఆయనకుండే పద్ధతిలో వెళ్తాడు కాబట్టి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ మన ఆఫీస్ ఫ్లైఓవర్ పైన ఉన్నామండి. ఈ వెహికల్ ఏం లేదండి, ఎల్బీ నగర్ నుంచి డైరెక్ట్ గా వస్తే ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఇవ్వండి, ఇదంతా కూడా ఇది మొత్తం కూడా సిటీ చూడముచ్చటగా ఉంది కదా. మంచిగా బాగుంది. ఓకే, గ్యాస్ కూడా ఈ రోజు మొత్తం వెళ్తున్నాయి బాగానే. గ్యాస్ సిలిండర్ కూడా గ్యాస్ కొరతలో ఉన్నట్టుంది అని చెప్పేసి హోటల్స్ లో కూడా. ఫ్లైఓవర్ దిగిన వెంటనే మూసి వస్తుందండి. మూసి ఇక్కడ ఒక అతను ఉంటాడు ఇక్కడ, మన కారు డీలర్ ఒకడు, ఆయన పేరు పటేల్ మోటార్స్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది. ఓకేనండి, ఆయన కూడా పాత ఇస్మాయిల్ భాయ్ అని మన ఫ్రెండ్ అనమాట, వాళ్ళ రిలేషన్. ఆయన కూడా మంచి వ్యక్తి, మంచి వెహికల్స్ అమ్ముతుంటాడు.
ఆయన కూడా హార్డ్ వర్క్ పిల్లోడు. ఓకే. ఇప్పుడు మూసీ బ్రిడ్జ్ ఉంది కదండి, అవును. మూసీ బ్రిడ్జ్ ఎగ్జాక్ట్ మూసీ బ్రిడ్జ్ ఇది ఓకే. ఈ లెఫ్ట్ సైడ్ లో వస్తుంది. మనం కొంచెం ముందరికి వెళ్తే కనిపిస్తుంది మన అవుట్లెట్. ఇది మూసి బ్రిడ్జ్ దాటింగానే మీకు పిల్లర్ నెంబర్ స్టార్టింగ్ పిల్లర్ వస్తుంది, అది లెఫ్ట్ సైడ్ అన్నమాట ఎగ్జాక్ట్. ఈ లోపలికి వెళ్తే శిల్పారామం వస్తుంది. ఓకే. లోపల శిల్పారామం వస్తుంది, నాగోల్ శిల్పారామం. ఓకే. ఇక్కడ అన్ని చిన్న చిన్న బొమ్మలన్నీ అమ్ముతుంటారు. ఎవరు జీవనోపాధులు చూడండి. ఇది మెట్రో పిల్లర్ C805. ఓకేనా అండి, వీళ్ళు చూడండి, వీళ్ళందరూ కూడా మాకు డిస్టర్బెన్స్ కానీ తప్పదు, కంపల్సరీ పెట్టుకోవాలి. ఎవరు జీవనోపాధి వాళ్ళకి బెల్ట్లు అమ్మినోడు ఉంటాడు, ఎందుకంటే ఇవి డిస్టర్బెన్సెస్ అవుతుంటాయి. చిన్న రోడ్ ఇది లోపలికి రావాలంటే. ఈ జ్యూస్ ఆయన ఉంటాడు ఎప్పుడు కూడా, ఓకేనా, సోడా బండ ఆయన, ఇవన్నీ ఎట్లా అంటే ఎవరి జీవనోపాధి. మా ఊరు చూడండి ఎంత తెలియదు, శ్రీకార్స్ పార్క్ అండ్ సేల్ అని చెప్పేసి ఉల్టా పెట్టిండు బోర్డు, మార్పియాలి అది ఒకటి. ఓకేనా, ఇది మందులో మన అవుట్లెట్ ఇది. చూసా కదా సాయి, కొన్ని అయితే మీకు చూపించాను, కొన్ని షాప్స్ మీకు చూపించాను, ఆపోజిట్ లో చూపించాను మీకు కంప్లీట్ అంది. మన అవుట్లెట్ అయితే ఈ అవుట్లెట్ ఇక్కడ ఉంటుంది మంది. ఇక్కడ చాలా వెహికల్స్ మన దగ్గర ఉంటాయి. ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ అని మీరు చేశారు కదా. మనం చూసుకుంటే ఇప్పుడు వర్నా ఫ్యూడిక్ ఉంది ఇది. ఈ వెహికల్ మనం చూసుకుంటే 2023 మోడల్ వెహికల్ ఇది. 49,000 రైడ్ అయింది. ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్ ఇది. కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ 12,50,000. అట్లా చూసుకుంటూ పోతే ఇవన్నీ కూడా సెడాన్ వెహికల్స్. ఓకేనా, ఇవన్నీ కాంపాక్ట్ ఎక్స్యూవి. ఇది కూడా ఆటోమేటిక్ వెహికల్ ఇది. ఆటోమేటిక్ వెహికల్ 2019 మోడల్, 32,000 కిలోమీటర్లు మాత్రమే రైడ్ అయింది. కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ 11,90,000 చెప్తున్నారు. అది కూడా నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. ఇవన్నీ కూడా షోరూమ్ ట్రాక్ ఉన్నాయి. కొన్ని నేను చూపించేవి, కొన్ని షోరూమ్ ట్రాక్ ఉంటాయి, కొన్ని షోరూమ్ ట్రాక్ ఉండవు. ఆ విధంగా మన దగ్గర వెహికల్స్ ఉంటాయి. మీకు అట్లా చూసుకుంటూ పోతే ఇక్కడ ఇటు చూస్తే క్రిటా వెహికల్ ఇది. క్రిటా డీజిల్ ఆటోమేటిక్, ఇది కూడా డీజిల్ ఆటోమేటిక్. ఇది పెట్రోల్ ఆటోమేటిక్. ఇది అవన్నీ బ్రిజా ఉన్నాయి, బ్రిజా వెన్యూ ఉన్నాయి. అట్లా ఇట్లా చూసుకుంటే ఈ వెహికల్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయండి. అంతే, మీకు ఆల్రెడీ మీ సబ్స్క్రైబర్స్ చాలా మంది మీరు చేస్తుంటారు కదా, ఇవన్నీ కార్ 24 చేసుకుంటారు, ఇక్కడ చాలా మంది ఇవి కూడా చేస్తుంటారు కదా. అందరి దగ్గరికి విజిట్ చేయండి, మన దగ్గర కూడా విజిట్ చేసి చూడండి. మీకు మంచి వెహికల్ అయితే దొరుకుతుంది, మంచి ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే ఇన్ని కార్లు ఒక దగ్గర మీరు చూస్తే చాలా ఆనందపడతారు. మంచి వెహికల్స్ ఇవన్నీ కూడా. మీకు ఒకటైతే మన శ్రీ కార్స్కి అయితే మీకు ఒకటి గ్యారంటీ అయితే 100% చెప్తానండి. ఓకే సార్, నాకు ట్యాంపర్డ్ వెహికల్స్ ఉండవండి. ఉంటే ఇమీడియట్గా మనం రిజెక్ట్ చేస్తాం. ఏమైనా ఉండే 95% అయితే ట్యాంపర్ వెహికల్స్ అయితే మన దగ్గర ఉండవు. ఓకే సార్. మేజర్ యాక్సిడెంట్ వెహికల్స్ అయితే ఉండవు. ఓకే, అందుకే మేజర్ అంటే ఇప్పుడు చిన్న టచ్అప్స్ కామన్ ఉంటాయి, బంపర్ పెయింట్ అయింది అట్లా ఉంటాయి, కానీ మేజర్ యాక్సిడెంట్ వెహికల్స్ అయితే ఉండవు. డాక్యుమెంట్స్ క్లియర్ ఉంటాయి. కొన్ని పొరపాట్లు మా వాళ్ళు కూడా జరుగుతాయి. జరిగితే 100% అంటే అది సాల్వ్ అవుట్ చేసేస్తాం. అది క్యారీ ఫార్వర్డ్ అయితే చెయ్యము. మన దగ్గర కస్టమర్స్ పర్చేజ్ చేస్తే వాళ్ళకైతే ఇబ్బంది అయితే పెట్టమండి. మీరు ఇచ్చిన రూపాయికి 100% అంటే మీ కింద సేవ అది కంప్లీట్ చేస్తామండి. పని అయితే ప్రాపర్గా చేస్తాం. మాది రూపాయి ఖర్చు అయినా మీరు మా దగ్గర మీకు సర్వీస్ ఇవ్వడానికైతే మేము ప్రాపర్గా అయితే ప్రయత్నం అయితే చేస్తాం. ఏదో చేతులు దులుపుకునే పని అయితే మేము చెయ్యం. ఇప్పుడైతే స్టాక్ పరంగా వస్తేప్పటికి ఈ వెహికల్స్ అయితే మన దగ్గర ఉంటాయండి. ఇప్పుడు ఒకటి మనం ఒక ఆఫర్ పెట్టామని చెప్పాను చూడండి. కారు కొనండి, కిలో వెండి గెలుచుకోండి. లిమిటెడ్ టైం ఆఫర్. కార్ ప్లస్ సిల్వర్, డబుల్ హ్యాపీనెస్. ఇది కంప్లీట్ అంది. మనము డిస్క్రిప్షన్లో మీకు ప్రాపర్గా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 20 days అయింది. నేను చెప్పను కార్లు ఎంతమంది కొన్నారు, ఆ ఫిగర్ చెప్తే అరే ఇంత ఈ విధంగా అంటారు. కాబట్టి చూడండి, ఆ రోజు బిఫోర్ ఆ రోజు మనం ఒక చిన్నగా లంచ్ అరేంజ్ చేసి అందరికి కూడా పిలిచి చేతుల మీదుగా ఒక పెద్ద మనిషి చేతులపైగా వాళ్ళకి ఎవరు గెలుచుకుంటారో వెండిని వాళ్ళకైతే ఇచ్చేస్తాం మనం. అదేవిధంగా మన దగ్గర మంచి మంచి ప్రీమియం వెహికల్స్ కూడా ఉంటాయి. ప్రీమియం వెహికల్స్ మీరు చూసుకుంటే ఇవ్వండి, BMW 3X1 ఇది వెహికల్ బాగుంది. ప్రాపర్గా కిలోమీటర్ చూసుకుంటే 98,000 కిలోమీటర్ రైడ్ అయింది వెహికల్. 11,90,000 చెప్తున్నారు. అది కూడా నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. మళ్ళీ బ్యాంక్స్ ఫైనాన్స్ గురించి అడిగితే ఇవన్నీ ఫైనాన్సెస్ ఉంటాయండి మనకి. అక్కడ బోర్డు పైన మెన్షన్ చేసాం చూడండి. HDFC, యాక్సెస్, బజాజ్, సుందరం, IDFC, ICICI, TVS క్రెడిట్, హీరో ఫిన్ కార్పొరేషన్,
కోటక్ మహేంద్ర, ఇండోసెంట్, పువి, పిరమిల్, పునవాలా, ఎస్ బ్యాంక్, కార్24 అట్లా చూసుకుంటే ప్రాపర్గా అన్ని ఫైనాన్స్ కూడా ఉంటాయి. కొందరికి సిబిల్ బాగాలేదు అనుకోండి, ఈ ఫైనాన్స్ అంది పూర్తి వ్యక్తిగత బాధ్యత. ఫైనాన్స్ అంది ప్రాపర్గా వాళ్ళ ప్రొఫైల్ బాగుంటే లోన్ వస్తుంది, లేకుంటే రాదు. అది మీరు బయట కూడా చేయించుకోవచ్చు. మేము ఒక తోవ చూపిస్తాం, ఫైనాన్సర్ ఉన్నాడు అంటే ఈయన ఉన్నాడు, అక్కడ మీరు వ్యక్తిగతంగా బాగుంటే వస్తుంది. లేదంటే ప్రైవేట్ ఫైనాన్స్ చూసుకుంటే అజయ్ ఫైనాన్స్ ఉంది, విమల్ ఫైనాన్స్, జ్ఞానేష్ ఫైనాన్స్ ఆ టీం ఉంటుంది. అది కొంచెం అది మనం చేయించుకోవచ్చు. ఇప్పుడు అదే విధంగా మీకు చూపిస్తున్న సఫారీ వెహికల్ ఒకటి ఉందండి, మంచి డిస్కౌంట్లో వస్తుంది. వెహికల్ చూసుకుంటే సఫారీ ఆటోమేటిక్ వెహికల్ 2021 మోడల్ వెహికల్. ఇది 2021 మోడల్, 85,000 రైడ్ అయింది. ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది. XZA+ ఇది ఆటోమేటిక్ వెహికల్, పానరమిక్ సన్ రూఫ్ వస్తుంది. వెహికల్ అయితే బాగుంది, మంచి కంఫర్ట్ ప్రైస్లో వస్తుందండి. నేను ప్రైస్ అయితే కస్టమర్ కోట్ చేశారు, 16 lakhs కోట్ చేశారు, డిస్కౌంట్లో వస్తుంది. మీరు రండి, వెహికల్ టెస్ట్ రైడ్ చేయండి. మీకు ఎన్ని డౌట్స్ ఉంటే మా డ్రైవర్ ఉంటాడు, షోరూమ్కి వెహికల్ పట్టుకుని వెళ్ళి చెక్ చేయించుకొని వెహికల్ పర్చేజ్ చేయొచ్చు. టెస్ట్ రైడ్ ఇస్తాను, మీరు ప్రాపర్గా ఏం కావాలి టెస్ట్ రైడ్ కూడా మన దగ్గర ఇస్తారు. అంటే వెహికల్ ఓకే, చాలామంది వస్తారు టెస్ట్ రైడ్లు చూస్తారు, మళ్ళీ మెకానిక్ అంటారు. అట్లా కాకుండా ప్రాపర్గా మీకు ఒక 50 kilometers టెస్ట్ రైడ్ కావాలి అనుకునే నేను ఇస్తాను. ఈ వెహికల్ మాకు డౌట్స్ ఉన్నాయండి, ఒక పని చేద్దామండి, అవుటర్ రింగ్ రోడ్ వరకు పంపిస్తాను, ప్రాపర్గా చెక్ చేయించుకోవచ్చు. కానీ చాలామంది టెస్ట్ రైడ్లు కూడా ఎట్లా చేస్తున్నారంటే గట్టిగా ఎక్స్లీటర్ ఇవ్వడం, రఫ్ అండ్ టఫ్గా నడిపించింది మాత్రం ఏం తెలియదండి. కొంచెం ప్రాపర్గా, ఎందుకంటే మన ఓన్ వెహికల్స్ ఏం కావేవి, వేరేటోల్ వెహికల్స్. అదేవిధంగా రెస్పెక్ట్గా టెస్ట్ రైడ్ చేయాలని ప్రార్థిస్తున్నాను అండి. ఇప్పుడు మనకి ఇన్నోవా చూపిస్తున్నాను చూడండి. ఈ ఇన్నోవా కూడా చాలా ఫుల్ బాడీ పెయింట్ అయింది, కానీ మంచిగా పెయింట్ చేశారు. ఫస్ట్ ఓనర్ వెహికల్, 8-seater వెహికల్ ఇది. ప్రైస్ చూసుకుంటే ఆయన ఎక్స్పెక్టింగ్ ప్రైస్ 7 lakhs చేంజ్ ఉంది. అది కూడా నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. మనం ఇప్పుడు చూపిస్తున్నాం జాగ్వార్ వెహికల్ చూపిస్తున్నా చూడండి. 2014 మోడల్ వెహికల్, 93,000 kilometer రైడ్ అయింది. కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ 14,50,000. అది కూడా నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. అదేవిధంగా మన దగ్గర తార్ ఒకటి వచ్చింది, మొన్న కస్టమర్ మన దగ్గర పార్క్ అండ్ సేల్లో పెట్టారు. 2024 మోడల్ వెహికల్, అది 8,000 kilometer రైడ్ అయింది. ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ పెట్రోల్ 4x4 సార్. అది ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్. ఇది 4x4 ఆటోమేటిక్ పెట్రోల్, 4x4 ఉంటుంది ఇది. ఓకేనా, RWD. ఓకేనండి, వెహికల్ అయితే లెస్ డ్రైవన్ వెహికల్ అండి. ఇది లోపల కూడా చూపిస్తున్నా చూడండి. 8,000 kilometers మాత్రమే రైడ్ అయింది వెహికల్, తార్ వెహికల్. కస్టమర్తో మాట్లాడుకోండి. కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ 14,50,000 పెట్టారు. ఓకేనండి, 2024 మోడల్, 8,978 kilometers రైడ్ అయింది. కూర్చొని మాట్లాడుకుంటే నెగోషియేషన్ అయితే ఉంటుంది, అది కూడా స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం సూపర్బ్ కూడా ఉందండి ఒకటి మన దగ్గర, మంచి సూపర్బ్ ఉంది. 2021 మోడల్ వెహికల్, ఇది పెట్రోల్ వెహికల్, 97,000 kilometers రైడ్ అయింది వెహికల్ అయితే. వెహికల్ వెల్ మెయింటైన్లో ఉంది. ప్రైస్ కూడా చాలా కంఫర్ట్ ప్రైస్లో ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ 19,80,000 చెప్తున్నారు. అది కూడా మంచి డిస్కౌంట్లో వచ్చే ప్రైజెస్ అండి, చాలా కంఫర్ట్ ప్రైజ్. పెద్ద మనిషి బాగున్నారా? చాలా రోజుల తర్వాత వచ్చారు. అవునా, థ్యాంక్ యూ. ఏ కార్లు చూస్తున్నా కాదు, మోసం లేకుండా ఇస్తారంటే ఏం మోసం చేస్తారు దీంట్లో? చాలా మంది ఇప్పుడు ఉన్నారు, చాలా ఏముండే అట్లా ఏం లేదు. అప్పుడప్పుడు లైక్ చేస్తాను. మోహన్ అంటే మోహన్, మోహన్కి ఒక బ్రాండ్ ఉంది. కొంటూ అవసరం పడితే తీసుకున్న వాళ్ళకి న్యాయం చేస్తాను. ఓకే, కారు ఆయన కన్నా తక్కువ ఈయనకు పర్సెంటేజ్ తోసేయాలి కాదు, ఇవ్వాలి. ఓకే, ఇచ్చేయాలని. చూడు బండి చూడండి. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మోహన్ గారు మంచిగా ఉండాలి, ఇంకా డెవలప్ కావాలని. నా పని అయితే నేను చేస్తాను, మీరు ఓకేనా? ఓకే, నేనేమంటున్నా, వెహికల్ చూసుకో, మీకు నచ్చిందంటే షోరూమ్కి వెళ్ళి చెక్ చేయించుకొని ప్రైస్ అంది, డిసిషన్ అంది, ఎవరు డీలరా ఓనరా ఎవరు ఉంటే ఆయనతో మాట్లాడండి. ఓకే,
టెక్నికల్గా చెక్ చేసుకోవడానికి. ఓకే చూడండి ఆ వెహికల్. రోజు ఏం చేసుకొని తీసుకున్నాను అట్లనే అయింది. సరే సరే చూడే. అది మన ప్రియార్ తిరుపతి యాక్సిడెంట్ చేయండి. అవునా? మంచి కారు ఓకే ఎందుకు నుంచి దగ్గర తీసుకుంటారంట. ఓకే ఏమన్నా దయదలుస్తామని చూడు, అట్లేం నేను దయ లేదు బండి, ఎందుకంటే ఓనర్తో మాట్లాడేటట్టు చూడు ఒకసారి. కొందరు కస్టమర్స్ మన దగ్గరికి వస్తుంటారు, చాలా పాత కస్టమర్స్ కూడా ఉంటారండి. ఎందుకంటే మనది 2012 నుంచి ఉంది మన షాప్ అంది. చాలామందికి మన సేవ చేసుకునే భాగ్యం అయితే లభించింది. చాలామందికి కార్లు ఇచ్చామండి. ఏపీ తెలంగాణ ప్రాంతంలో చాలామందికి కార్లు ఇచ్చాం మనమైతే. ప్రజెంట్ అయితే మనము ఇప్పుడు ఇగ్నిస్ మళ్ళీ డిస్ప్లేలో పెట్టారు. ఇది ఇంతకుముందు మనం వీడియో చేసుకుంటూ వచ్చిన వెహికల్ ఇదేనండి. మంచిగా ఉంది. టైర్లు చూసుకుంటే కొత్త బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి. టైర్ కంటే మంచి నీట్గా పెడితే సరిపోతుంది. ఇంకా టెఫ్లాన్ చేయించి నీట్గా చేస్తే సూపర్ ఉంటుంది వెహికల్ అయితే. ప్రైస్ అయితే చెప్పలేదు కదండి, 5.5 లక్షలు ఫిక్స్డ్ ప్రైస్ చెప్తున్నారు ఆయన. అదేవిధంగా BMW ఉంది మీకు. మళ్ళీ క్యామరీ వెహికల్ లాస్ట్ వీడియోలో సాయి వీడియోలో చెప్పాను. ఆ వెహికల్స్ అయితే 4 వెహికల్స్ సేల్ అయ్యాయి. ఇంకొక వెహికల్ క్యామరీ చూడండి, 2015 మోడల్. ఇది మైలేజ్ అంది మీకు 20-25 మైలేజ్ వస్తుంది. హైబ్రిడ్ వెహికల్ ఇది. 2015 1,84,000 కిలోమీటర్లు రైడ్ అయింది. కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ 17,50,000 చెప్తున్నారు. అది కూడా నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. అది కస్టమర్ చాలామంది వచ్చారు చూడండి, మన దగ్గర విజిట్ చేస్తున్నారు, చూస్తున్నారు వెహికల్స్. అట్లా చూసుకుంటూ పోతే మీకైతే చాలా వెహికల్స్ మన దగ్గర ఉన్నాయండి. మీరు ఒక విజిట్ చేయండి, రండి. మీరు కారు కొనాలి అంటే ఒకసారి మన అవుట్లెట్ని అయితే విజిట్ చేయండి. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. కంపల్సరీ మా తరఫు నుంచి అయితే మీకు ప్రాపర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామండి. కారు అమ్మడం పక్కన పెట్టేసేయండి. అంటే ఎగ్జాంపుల్ మీరు వచ్చారు, ఈ వెహికల్ చూశారు కదండి, ఈ వెహికల్ ఖర్చు అవుద్దని చెప్తే కస్టమర్స్ కూడా ఎట్లా అవుతారంటే, ఈ ప్రాపర్గా నేను చెప్తున్నా, ఈసారి ఈ బండి తీసుకుంటే ఇంత ఖర్చు వస్తుంది అంతే వద్దంటారు. అది కానీ రూపాయి ఖర్చు లేదండి, అన్నీ బాగున్నాయి అంటే తీసుకుంటారు కస్టమర్. అదొకటి. ఓకే నా చెప్తున్నా, ఈ వెహికల్ తీసుకుంటే సార్ ఖర్చు ఏదో పెట్టాలంటే బాధపడుతున్నారు. పెట్టాలి సార్. యూజర్ కార్స్కి వస్తేప్పటికి కంపల్సరీ ఖర్చు కొంచెం ఉంటుంది, పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి మెయింటెనెన్స్ ఉండదు. వెహికల్ తీసుకున్న వెంటనే ఫస్ట్ సర్వీసింగ్ చేయించుకోండి, అప్ టు డేట్ సర్వీసింగ్ చేయించుకోండి, మీ పేరున బండి ట్రాన్స్ఫర్ చేయించుకోండి. ఇంకొక కంప్లైంట్ ఏ విధంగా ఉందంటే, కొంతమంది డిస్ట్రిక్ట్ నుంచి సీసీలు తీసుకుని వెళ్తున్నారండి, ట్రాన్స్ఫర్ చేసుకోవట్లేదు, చాలా ప్రాబ్లం అవుతుంది. అందు గురించే మేము ఏం చేస్తున్నామంటే, కస్టమర్కి సీసీ ఇచ్చే ముందు ఒక 10,000 డిపాజిట్ రూపంలో పెట్టుకుంటున్నా, ట్రాన్స్ఫర్ అయిపోయిన వెంటనే వాళ్ళ డబ్బులన్నీ ఇచ్చేస్తున్నామండి. కొంతమంది డాక్యుమెంటేషన్ బై హ్యాండ్ మేము ఇస్తలేదండి. డాక్యుమెంట్స్ బై హ్యాండ్ ఇస్తుంటే ట్రాన్స్ఫర్ చేయించుకోవట్లేదు కాబట్టి బై హ్యాండ్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వట్లేదండి. మనమే ట్రాన్స్ఫర్ చేయిస్తాం. ఆ ఛార్జెస్ ఎక్కువ అవుతుంటే కొన్నిసార్లు అడుగుతున్నారు, మేము బండి కొనుక్కుంటున్నాం కదండి, ఆ డాక్యుమెంట్స్ నాకు ఇవ్వండి అంటున్నారు. ఇస్తలేదండి. బండి అందుకే కొన్నిసార్లు డీల్స్ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నాం. ఎందుకంటే అవి చేంజ్ చేసుకోరు. మళ్ళీ ఆయన సెల్లర్ ఉంటారు చూడండి, అమ్మే వ్యక్తి కొత్త వెహికల్కి వెళ్ళేటప్పుడు ఛార్జెస్, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయ్యేటప్పుడు మాకు వచ్చేది ఎంత అండి, 10-20 రూపాయల గురించి ఆయన టెన్షన్ పడేది. అందు గురించి ప్రాపర్గా మేమే ట్రాన్స్ఫర్ చేసి ఇస్తామండి. సీసీ అయితే ఇచ్చేట వాళ్ళకి డిపాజిట్ రూపంలో కొంచెం అమౌంట్ అయితే తీసుకుంటాం. ట్రాన్స్ఫర్ అయిపోయిన వెంటనే వాళ్ళ అమౌంట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తామండి. ఇంకా డౌట్స్ ఉన్నాయా సార్ ఏమైనా మీకు? ఓకే సార్, ఇంతే సార్ ఇక. సరే, థ్యాంక్ యూ. మీరు ఒక మంచి వెహికల్ గురించి ఎదురు చూస్తున్నారా? మన శ్రీకార్ సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో అవ్వండి. కిలో వెండి గెలుచుకోవాలి అనుకుంటున్నారా? కారు కొనండి, కిలో వెండి గెలుచుకోండి. ఆ అదృష్టవంతులు మీరే.